ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణులు పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటి గర్భిణి, నా భర్త కోటీశ్వరుడు, నాకు అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తాయి, నేను ఏమనుకుంటే అదే జరుగుతుంది, నాకు ఒక కారు, దానికి డ్రైవర్ ఉంటాడు అని అంటుంది. రెండో గర్భిణి, నా భర్త లక్షాధికారి, నాకు ఒక కారు, క్రెడిట్ కార్డు అన్నీ ఇస్తాడు, ఎక్కడికైనా వెళ్ళి ఎలా అయినా ఖర్చు పెట్టుకో అంటాడు అని అంటుంది. మూడో గర్భిణి, నా భర్త ఒక సాధారణ ఉద్యోగి, ఇంట్లో సంపాదించేది అంతనొక్కడే, మాకు కారు కానీ క్రెడిట్ కార్డు కానీ లేవు, కానీ నా ప్రతి బాధని అర్థం చేసుకుంటారు, నా మొహం చూసి నాకు ఏం కావాలో అతనికి అర్థమైపోతుంది, నన్ను చాలా బాగా చూసుకుంటారు అని అంటుంది. అది విని మిగతా ఇద్దరు, ఈ డబ్బు లేని వారి మాటలు ఇలానే ఉంటాయి అని నవ్వుకుంటారు. కొంత సమయానికి ముగ్గురు వైద్య పరీక్షలు ముగించుకొని బయటకు వచ్చేస్తారు. మొదటి గర్భిణి వాళ్ళని చూస్తూ, చూసారా నా కోసం ఎంత లగ్జరీ కారు వచ్చింది అని అంటుంది. రెండో గర్భిణి కూడా వాళ్ళని చూస్తూ, నా కోసం డ్రైవర్తో పాటు కారు కూడా వచ్చింది చూసారా అని అంటుంది. ఇద్దరు మూడో గర్భిణిని చూసి, నీ కోసం ఎవరొచ్చారు అని వెటకారంగా అడిగారు. సమాధానం చెప్పేలోపే ఒక పాత స్కూటర్ మీద ఆమె భర్త వస్తాడు. వచ్చి ఆమె చేతికి నీళ్లు తాగమని ఇచ్చి, ఎండలో ఎందుకు నిల్చున్నావు, నీడలో ఉండొచ్చు కదా, నీకు ఏమైనా అలసటగా ఉందా అని ప్రేమతో చేయి పట్టుకొని బండి ఎక్కిస్తాడు. అది ఆ ఇద్దరు చూసి తల దించుకుంటారు. ధనవంతులు ఎవరో ఇప్పుడు అర్థమైందా వాళ్ళకి, నిజమైన సంపద డబ్బులో ఉండదు, ప్రేమ అభిమానం నిండిన బంధంలో ఉంటుంది.